బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోరం జరిగింది. తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన మాణిక్ నగర్లో జరిగింది. ఇంటిపై ఉన్న గది విషయంలో ఏర్పడిన వివాదం అన్నతమ్ముల మధ్య గొడవకు దారితీసింది. ఈ క్రమంలో అన్న మోసిన్ తీవ్ర ఆగ్రహంతో తమ్ముడు రెహమాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై రెహమాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రైట్, ఒక ఇంటి గదికి సంబంధించిన వాగ్వాదం ఏదైతే చోటు చేసుకుంది అన్న తమ్ముల మధ్య, దాని కారణంగా అన్న తమ్ముడిని అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి పొడిచి చంపేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. ఇంటిపై ఉన్న గది విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా వివాదం తలెత్తినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెరపైకి వచ్చింది. ఇక మోసిన్ తీవ్ర ఆగ్రహంతో తమ్ముడు రెహమాన్ పై కత్తితో దాడి చేయడం జరిగింది. దీని తర్వాత ఆ తమ్ముడు రెహమాన్ ప్రాణాలు కోల్పోవడంతో అన్న అక్కడి నుంచి పారిపోయిన ఘటన నెలకొంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు కదా, నిందితుని అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, అయితే తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి మోసిన్ అలాగే ఆయన తమ్ముడు రెహమాన్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయితే రెహమాన్ కొద్ది రోజుల క్రితం ఇటు హైదరాబాద్ కి అయితే ఒక ప్రైవేట్ జాబ్ నిమిత్తం కూడా వచ్చి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే జీవనం కొనసాగిస్తా ఉన్నాడు. అన్న మోహిను తాండూరు సమీపంలో ఉన్నటువంటి గౌతాపూర్ మార్గంలో పంచర్ షాప్ నడిపించుకుంటా ఉన్నాడు. గతంలో ఈయన దుబాయ్కి వెళ్లి వచ్చి ఇక్కడే మళ్ళీ ఇండియాలో స్థిరపడ్డాడు. అయితే వీరిద్దరికి గత కొంతకాలంగా కూడా వాళ్ళ ఇంటి పైనే కట్టినటువంటి ఒక రూమ్ విషయంలో తరచుగా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి మోసిన్ రెహమాన్ ను ఇంటికి పిలిపించుకున్నాడు. తర్వాత ఆ క్రమంలోనే ఆస్తి విషయంలోనే తేల్చుకుందామని చెప్పేసి పెద్ద మనుషుల మధ్యలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మాట పెరిగి ఆ రూము అక్క అలాగే నా డబ్బులతో నేను కట్టుకున్నాను, నీకు సంబంధం లేదంటూ కూడా రెహమాన్ మోసిన్ పైకి వాగ్వాదం చేయగా, మోసిన్ దీనికి నలుగురిలో నన్ను ఇలా తిడతావా, నేను దుబాయ్ లో పనిచేసి డబ్బులు పంపించాను కదా, ఆ డబ్బులతోనే మీరు కట్టారు, మీరు ₹1 కూడా దీనికి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బావమర్దితో కలిసి వెంటనే అతని ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చి రెహమాన్ పైన అటాక్ చేయడంతో కత్తితోని విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడే రెహమాన్ మృతి చెందినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అయితే హత్య జరిగినటువంటి సంఘటన చేరుకొని పోలీసులు మొత్తం ఎలా జరిగిందని చెప్పేసి కూడా సంఘటన అయితే తెలుసుకున్నారు. అయితే మోసిన్ మాత్రం హత్య చేసి తనకు తానుగానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినటువంటి సందర్భం అయితే అక్కడ కనిపించింది. రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.